ఓకే, గుడ్ ఈవినింగ్. నిన్న ఈవినింగ్ 4:15కు ఎల్లమ్మబండ గుడ్విల్ హోటల్ దగ్గర ఒక మర్డర్ అయిందని చెప్పి మాకు డయల్ 100 కాల్ వచ్చింది. అదే సమయంలో ఒక సివిలియన్ కూడా ఇన్స్పెక్టర్ జగదీర్గుట్టకు కూడా ఫోన్ చేయడం జరిగింది. వెంటనే జగదీర్గుట్ట ఇన్స్పెక్టరు అక్కడ తన సిబ్బందిని తీసుకొని ఆ ఎల్లమ్మబండ గుడ్విల్ హోటల్ దగ్గరికి వెళ్ళాడు. అప్పటికే ఆ గుడ్విల్ హోటల్ ముందు ఒక యువకుడు, 40 years యువకుడు తీవ్ర మల్టిపుల్ ఇంజురీస్ తోటి రక్తం మడుగులో చనిపోయి ఉన్నాడు. వెంటనే క్లూస్ టీంలు పిలిపించి ఆ సీన్ ప్రొటెక్ట్ చేయడం జరిగింది. అక్కడున్న లోకల్ హోటల్ వాళ్ళతో కంప్లైంట్ తీసుకొని ఇమీడియట్గా ఒక మర్డర్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టడం జరిగింది. ఆ దర్యాప్తులో భాగంగా ఫస్ట్ టెక్నికల్ ఎవిడెన్స్ను మేము అనలైజ్ చేయడం ద్వారా ఆ డిసీజ్డ్ మాకు ఐడెంటిఫై అయ్యిండు. అతని పేరు మహమ్మద్ మహబూబ్ అని, అతను 40 years అని. అతను యాక్చువల్గా గుల్బర్గా అతను ప్రాపరు. అతను టెంపరీగా కొంతకాలం మనకు ముషీరాబాద్లో ఉన్నాడు. అతను ఒక 13 క్రిమినల్ కేసులలో ఒక మర్డర్ కేసులో కూడా ఉన్నాడు పటాన్ చెరువులో. అదేవిధంగా అతని మీద ఒక రౌడీ షీట్ కూడా ముషీరాబాద్లో ఉన్నదని మనకు తేలింది. వెంటనే మనం వాళ్ళ బంధువులకు గుల్బర్గాకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. తదనంతరం మేము మా ఉన్నతాధికారుల ఆదేశానుసారంగా ఒక 4 teamsను ఏర్పాటు చేసి అందులో ఒక 2 teamలు టెక్నికల్ ఎవిడెన్స్ కొరకు, ఒక 2 teamలు ఫిజికల్గా అక్యూజ్ని అప్రహెండ్ చేయడం కొరకు SOT వాళ్ళ సహకారంతో అది నిన్నటికెళ్ళి వాళ్ళని సెర్చ్ పార్టీస్ ఆపరేట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు RRR వైన్ షాప్ దగ్గర మేము ఈ 4 అక్యూజుల్ని, ఎవరైతే సయ్యద్ ఫైజిల్, సయ్యద్ జహాంగీర్, అదేవిధంగా షేక్ కరీం అండ్ షేక్ అమీర్, ఈ 4గురిని కూడా RRR హోటల్ ముందు ఈరోజు అప్రహెండ్ చేయడం జరిగింది. అప్రహెండ్ చేస్తే మనకు ఈ ఫాజిల్ అనేటప్పుడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ ఫాజిల్ అతను ప్రజెంట్గా మన దగ్గరనే జగదీర్గుట్టలో ఉంటున్నాడు. అతను కూడా యాక్చువల్గా గుల్బర్గాకు సంబంధించిన వాడే. ఎవరైతే డిసీజ్డ్ మహబూబ్ ఉన్నో ఇద్దరు కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళ ఒక ఫ్రెండ్స్, ఒకే విలేజ్ వాళ్ళు, ఒకే ప్రాంతం వాళ్ళు.